చూడండి, చాలా భయంకరమైన పరిస్థితులలో మనం ఉన్నాం. దేశంలో చాలా భయంకరమైన పరిస్థితులు అలుముకున్నాయండి. దేశాన్ని పాడు చేయాలని, ఈ భారతదేశాన్ని నాశనము చేయాలని చాలా భయంకరమైన ఆలోచన కలిగిన ఉగ్రవాదులు ఈ రోజున ఎంతోమంది చనిపోయి ఉన్నారండి. జమ్మూ కాశ్మీర్లో టూరిస్ట్ ప్లేస్ అని, ఆ టూరిస్ట్ ప్లేస్కి చాలామంది కుటుంబాలతో ఎంజాయ్ చేయడానికి, ఈ హాలిడేస్ కదా, కొద్ది సమయం కుటుంబంతో గడపాలని జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి వెళ్ళిన చాలామంది జీవితాలు ఈ రోజున నాశనం అయిపోయాయండి. ఉగ్రవాదుల దాడికి బలి అయిపోయి ఉన్నారు. సామాన్య వ్యక్తులపైన ఈ దాడి జరిగింది. భార్యాభర్తలు కలిసి వెళితే భార్య ఒక్కతో వచ్చింది తిరిగి. ఆమె ఊపిరితో ఉంది కానీ భర్త ఊపిరితో లేడు. పిల్లలు, భర్త, భార్య అలా కొద్దిమంది కలిసి అలా కొన్ని రోజులు గడుపుదామని వెళ్తే తల్లి, పిల్లలు ఉన్నారు కానీ తండ్రి లేడు. ఒక కర్ణాటకకి సంబంధించిన చంద్రమౌళి అనే ఒక వ్యక్తి, వారందరూ కలిసి 6 మంది వెళ్ళారంట అండి. తన బర్త్డే అని, ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి ఆ జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి వెళ్ళారు. కానీ అదే వ్యక్తి విగత జీవిగా ఉండే ఈ రోజున అనేక మంది కళ్ళకి కన్నీళ్లు తెప్పించే సన్నివేశాలు. బర్త్డే జరుపుకుందాం ఆ సందర్భంగా స్నేహితులతో అలా కుటుంబంతో కలిసి కొద్ది సమయం ఉందాం వారితో అనుకున్నాడు. ఈ రోజున ఆ బర్త్డే కాస్త డెత్ డే అవుతుందని తెలియదండి. ఎన్నో పరిస్థితులు. ఈ రోజున ఒక భార్య కన్నీళ్ళు చూస్తుంటే తట్టుకోలేనంత వేదన. 6 రోజులు మాత్రమే అయిందండి వివాహమయ్యి. నావల్ ఆఫీసర్, చాలా ఘనంగా వివాహం చేసుకున్నారు, ఆర్భాటంగా వివాహం చేసుకున్నారు. కాళ్ళకు పారాని ఆరకముందే భర్తతో కలిసి కొద్ది సమయం గడుపుదామని భార్యభర్తలు ఇద్దరు, భార్యకి భర్త, భర్తకి భార్య ఇద్దరు కలిసి ఆ జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి వెళ్ళారండి. వాళ్ళు అక్కడ ఆ టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఆ ప్లేసెస్ అంతా చూస్తూ ఉన్నారు. కొద్దిమంది అప్పుడే భోజనం చేశారంట. భోజనం చేసి అలా కొన్ని ప్లేసెస్ చూస్తూ ఉన్నారు. ఈ నవదంపతులు మాత్రము ఆ బేల్పూరి, అక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి, ఆ బేల్పూరి తింటూ ఉండగా ఉగ్రవాదులు వచ్చి ఇంతలోనే ఆ నావల్ ఆఫీసర్ని గురిపెట్టి చంపేశారండి. వాళ్ళు అంటున్న పదాలు, వాళ్ళు ఇస్తున్న స్లోగన్స్ చెప్పాలని, మతాల మధ్యలో విభేదాలు, వారు అన్నట్లుగా అనట్లేదని కక్ష, సాధారణమైన వ్యక్తులపైన కక్ష. ఆ భార్య అంటుందంట, నా భర్తను చంపద్దు, ప్లీజ్ నా భర్తను చంపద్దు, మాకు వివాహమై కేవలం 6 రోజులు మాత్రమే అవుతుంది, ప్లీజ్ నా భర్తను ఏం చెయ్యొద్దండి అని చాలా రిక్వెస్ట్ చేస్తుందంట. ప్లీజ్ అండి నా భర్తను చంపద్దు ప్లీజ్. అలా ఆమె ఏడుస్తూ ఉందంట. కానీ మీ కాళ్ళు పట్టుకుంటానండి, నా భర్తను చంపకండి.
వెళ్ళి నీ గవర్నమెంట్లో ఉన్న నీ గవర్నమెంట్కి చెప్పు. ఎన్నో భయంకరమైన మాటలు, భారతదేశాన్ని నాశనము చేయాలనే ఈ దాడి. వెళ్ళి నీ అధికారులతో చెప్పుకో. ఇన్ని మాటలంట అండి. 7 అడుగులు కలిసి వేశారు. 7 రోజులు అవ్వకముందే 6వ రోజున భర్త మరణం. ఆ భర్తను తీసుకొచ్చిన తర్వాత హిమాంశు అనే ఈ సహోదరి ఆమె సెల్యూట్ చేస్తుంది భర్తకి. ఆమెకి ఎంత దుఃఖం అంటే కళ్ళ ముందే భర్త చనిపోవడం. దేశం కొరకు ప్రాణాలు అర్పించి ఒక మంచి ఆఫీసర్ అయిన, అంటే ఒక మంచి హోదాలో ఉన్న వ్యక్తి. యాక్చువల్గా వారు వేరే ట్రిప్కి వెళ్ళాలంటే, వేరే ప్రదేశానికి వెళ్ళాలి. వారి పాస్పోర్ట్ ఏదో కొద్దిగా ప్రాబ్లం వచ్చి వారు వెళ్ళవలసింది ఆగిపోయి ఆ జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి వెళ్ళారంట, ఏదో ప్రాబ్లం రావడంతో. ఆమె ఏడుస్తుందండి. ఆ భర్త మీద అలా పడి ఏడుస్తూ ఉంటే అవి చూడడానికి ఎంత వేదన కలిగిస్తున్నాయంటే సమాధానం లేదండి. ఎక్కడ చూసిన సంతోషం లేని పరిస్థితుల్లో దేశం అంతా నాశనం అయిపోతుంది. ఆమె ఎంత విలిపించినా వెళ్ళి నీ గవర్నమెంట్కి చెప్పుకో. వాళ్ళు కొన్ని స్లోగన్స్ ఇస్తూ కొన్ని మాటలు అంటూ ఉన్నారంట. ఆ మాటలు వాళ్ళ లాంగ్వేజ్లో ఆ మాటలు సరిగ్గా పలకకపోతే, ఎస్ నువ్వు ఈ పలానా మతానికి చెందిన వ్యక్తివి, నువ్వు పలానా మతానికి చెందిన వ్యక్తివి అని చంపేస్తున్నారు. ఇంకొక మరి ఆమె నెల్లూరు ప్రాంతానికి చెందిన మధుసూదన్ అనేసి ఒక వ్యక్తి, భార్యాభర్తలు పిల్లలు అందరు కలిసి ఒక 10 మంది వెళ్ళారంట. కాల్పులు జరుగుతున్న సౌండ్ విన్నారంట. వీరు పరిగెత్తుతున్న సమయంలో పిల్లలు వీళ్ళకంటే ముందుగా వెళ్ళిపోయారు, వాళ్ళని దాటి వెళ్ళిపోయారు. వీళ్ళు వెళ్తున్న క్రమంలో వారి ముందే ఆ ఉగ్రవాదులు ఉండడంతో భర్త అన్నాడంట, అమ్మ మనం ఇట్లా వంగి కూర్చుందాము, మౌనంగా మన తలలు కిందకేసుకొని ఒక దగ్గర ఇలా ఉండిపోదాము అని మాటలు చెప్తూ, మనకేం కాదు అని భార్యాభర్తలు ఇద్దరు అలా మోకరించినట్లు మోకరించి అలా వంగి ఆ నేలకు తల వేశారంట అండి. ఒకే ఒక బుల్లెట్ ఆ షూట్లో భర్త చనిపోయాడు. ఆ షూట్ ఆమె వింది. ఆ విన్న ఆ సెకండ్స్లోనే ఆమె అంతా తడిచిపోయి ఉందంట. దేనితో అంటే ఆ షూట్ చేసినప్పుడు ఆ రక్తపు ఆ రక్తమంతా కూడా ఆ మడుగులో ఆ భర్త, అలాగే ఆ పక్కన ఏమో ఉంది కదా, ఆ రక్తమంతా ఈమె మీద అలా చిమ్మింది. అంటే మొత్తం అంతా కూడా ఈమె తడిచిపోయింది. ఆమె చెప్తున్నప్పుడు చాలా వేదనకి గురైపోయామండి. మనకు అలా చెప్తుంటేనే మనకి ఇంత బాధ ఉంటే వారికి ఎంత బాధ ఉండాలా. పక్కన పిల్లలు ఈమె చెప్తున్నప్పుడు ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళ పాప చెప్తూ ఉంది, నేను తమ్ముడు ముందు వెళ్ళిపోయాం, పరిగెత్తాము, బయట ఉన్నాము, అమ్మ నాన్న వస్తారని మేము ఎదురు చూస్తున్నాము, ఇద్దరు వస్తారని. తిర చూస్తే అమ్మ వచ్చింది కానీ నాన్న రాలేదు. వాళ్ళ బాబు చెప్తున్నాడు, మా నాన్న చనిపోయినా నాకు ప్రౌడ్గా ఉంది, ఎందుకంటే మా నాన్న దగ్గర, మా నాన్న చనిపోయిన చోటునంట మా నాన్నని తీసుకొచ్చి అలా బాక్స్లో పెడితే చాలామంది ఆర్మీ ఆఫీసర్స్ ఆయనకి సెల్యూట్ చేస్తూ ఉన్నారు. నాకు చాలా గర్వంగా ఉంది. నేను మా అమ్మని బాగా చూసుకుంటాను, నేను చాలా బ్రేవ్గా ఉంటాను. మా నాన్న పైనుంచి చూస్తారు, నేను బ్రేవ్గా ఉంటే ఆయనకు చాలా ఇష్టం. ఒక్కొక్క మాట ఎంత వేదనకి గురి చేస్తుందంటే అండి, చాలా బాధాకరమైన మాటలు.
చూడండి, ఎన్నో పరిస్థితులు. ఈ రోజున మనం ఇలా ఉన్నాము, కానీ ఇదే సమయంలో చాలామంది కన్నీళ్ళతో ఉన్నారు. ఇదే సమయం చాలామంది గుండెల్లో వేదన, బాధ. లెక్కకు 28 మంది మాత్రమే వచ్చారు, కానీ ఇంకా చాలామంది మిగిలి ఉన్నారండి. ఆమె చెప్తూ ఉన్నారు, ఏమని అంటే, నా భర్తను కోల్పోయాను. ఆ ఎయిర్పోర్ట్లో మేము ఇండియాకి అంటే కాశ్మీర్ నుంచి మా ప్రాంతానికి వచ్చే క్రమంలో ఆ ఎయిర్పోర్ట్లో అక్కడ చాలామంది కుటుంబాలను కోల్పోయారు. దాంట్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఆ చిన్న పిల్లలకి తెలియదు వాళ్ళ నాన్న చనిపోయారని, ఆ చిన్న పిల్లలకి తెలియదు వాళ్ళ తల్లి చనిపోయిందని. అదే ఎయిర్పోర్ట్లో వాళ్ళు ఆడుకుంటున్నారు, పసిబిడ్డలు. అలాంటి సన్నివేశాలు మేము చూసామండి. ఆ దగ్గరుండి చూడడం, ఇదంతా మా వల్ల అవ్వట్లేదు, మేము డైజెస్ట్ చేసుకోలేకపోతూ ఉన్నాం. చూడండి, మనము ప్రార్థన చేసే వారిగా ఉందామండి. మనం ఏమి ఇవ్వలేం, ఏమి చేయలేం, వారికి ఉన్న బాధను మనం తీర్చలేం. కానీ భారతదేశంలో జరుగుతున్న మరి ప్రతి పరిస్థితి గురించి మనం ప్రార్థన చేసే వారిగా ఉందాం. మన ప్రార్థన ఎంతో అవసరమై ఉంది ఈ సమయంలో. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 1వ వచనంలో అద్భుతకరమైన మాటలు ఉన్నాయి. సమాధానము కొరకు, ఇదిగో దేశంలో ఉన్న నాయకుల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయండి, విజ్ఞాపన చేయమని ఉంది కదా. మనం ప్రార్థించే వారిగా ఉందామండి. ఉగ్రవాదుల దాడి నుంచి భారతదేశాన్ని ప్రభు రక్షించులాగున, ప్రతి విధమైన అల్లర్లను ప్రభు కొట్టివేయులాగున, సమాధానం. ఈ రోజున మతము, ఒక మతము అంటే ఒక మతానికి పడని భయంకరమైన పరిస్థితులు. మతము గురించి మాట్లాడుతూ, దేశం గురించి మాట్లాడుతూ ఉగ్రవాదులు సామాన్యమైన వ్యక్తులను కాల్చి చంపేశారండి. ఎంత దారుణం, ఎంత భయంకరమైన పరిస్థితులు. చాలామంది దీంట్లోనే ఒక ఎల్ఐసి మేనేజర్, ఒక క్రైస్తవుడు కూడా ఉన్నారండి. చూడండి, మతం అంటే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా చంపాడు. ఒక క్రైస్తవ సోదరుడు ఉన్నాడు, మేనేజర్. ఈ రోజున ఆయన కూడా లేరు. ఏ మతము అని అడిగి మరి చంపుతున్నారు. ఏ మతము నీది, ఏ మతము నీది? మేము చెప్పిన మాటలు చెప్పండి, మేము అన్న మాటలు చెప్పండి, ఈ మాటలు చెప్పండి. ఎవరైనా మాటలో వారికి సంబంధించిన మాటలు సరిగ్గా పలకకపోతే వారికి అర్థమైపోతుంది. చాలా మట్టుకు మరి పురుషుల్ని వారు చంపడం జరిగింది. ఇలా చాలా భయంకరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థిద్దామండి. ప్రార్థనకి మించింది ఏమీ లేదు. వారిని ప్రభువే కాపాడాలి, ప్రభువే నడిపించాలి. గొప్ప కార్యము ఈ భారతదేశంలో ప్రభు జరిగించాలి. ఒకరి మధ్యలో ఒకరికి సమాధానం, నెమ్మది. ప్రతి అల్లర్లను ప్రభు కొట్టివేయాలి. ప్రతి అల్లర్ల నుంచి, విభేదాల నుంచి, మత కల్లోలాల నుంచి, ఈ విభేదాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ప్రభు ప్రజలకి సమాధానం ఇవ్వలాగున ప్రార్థన చేద్దాం. మన ప్రార్థన ఎంతో అవసరం. రాజుల కొరకు, అధికారుల కొరకు. దేవుడే అధికారులకు మంచి జ్ఞానాన్ని ఇవ్వాలి. అద్భుతమైన రీతిలో అధికారులను ప్రభు నడిపించలాగున మనం ప్రార్థన చేసే వారిగా ఉందామండి. ఈ రోజున ఎన్నో కుటుంబాలు ఆ కుటుంబీకులను కోల్పోయిన పరిస్థితులు. దేవుడే ఆ కుటుంబాలకు సమాధానం ఇవ్వలాగున, ఆ కుటుంబాలను చక్కగా మరి నడిపించలాగున మనం ప్రార్థన చేద్దాం. ఆ కుటుంబాల కొరకు ఈ సమయంలో ప్రతి ఒక్కరము మరి ప్రార్థన చేద్దాం. భారతదేశం కొరకు ఆ ఉగ్రవాదుల దాడి నుంచి, మరి దాడిలో ఎన్ని కుటుంబాలు అయితే నష్టపోయి ఉన్నాయో దేవుడే సహాయం చేయాలి. అధికారులకు దేవుడే మంచి జ్ఞానం ఇచ్చి మంచి పరిపాలన చేయాలి. ప్రజలకు క్షేమకరమైన మరి పరిపాలన అధికారులు చేయలాగున మరి దేవుడే మంచి జ్ఞానాన్ని వారికి ఇచ్చి నడిపించలాగున ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో అందరం కలిసి ప్రార్థన చేద్దామా? తండ్రి, మహోన్నతుడా, శక్తివంతుడా, మా మంచి కాపరి, అయ్యా,
ఈ రాత్రికాల సమయంలో మేము ప్రార్థన చేస్తున్నాం అయ్యా, మేము ప్రార్థన చేస్తున్నాం అయ్యా. అయ్యా, ఉగ్రవాదుల దాడిలో అయ్యా ఎన్నో కుటుంబాలు ఈ రోజున వారి కుటుంబీకులను కోల్పోయి ఉన్నారయ్యా. ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. మీరే ఓదార్చండి. ఓదార్చడం మా వల్ల కాదయ్యా. మేము ఓదారుస్తే వారు ఓదార్చబడరు. నీవు మాట్లాడండి అయ్యా, ధైర్యము చేత నింపండి. ఆ కుటుంబాలను, ఒక్కొక్క కుటుంబాలను మీరు దర్శించండి అయ్యా. సమాధానం చేత నింపండి. ఇప్పటికే ఎంతో నష్టపోయి కుటుంబంలో ఉన్న వారిని కోల్పోయి ఎంతో వేదనతో ఉన్నారయ్యా. మీరు తోడై ఉండండి, సహాయము చేయండి. మీరే బిడ్డల పట్ల గొప్ప కృప చూపించండి, వారి పక్షాన నిలబడండి అయ్యా. ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. వారి కన్నీళ్లను మీరు తుడవండి అయ్యా. మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. ఆ కుటుంబాలకు మీరు తోడే ఉండండి ప్రభువా. భర్తని కోల్పోయి అయ్యా, తండ్రిని కోల్పోయిన వారు, భర్తని కోల్పోయిన వారు అయ్యా, పిల్లల్ని కోల్పోయిన వారు ఎంతోమంది ఉన్నారయ్యా. అయ్యా, ఆ కుటుంబాలకు మీరు తోడుగా ఉండండి, అండగా ఉండండి, నీడగా ఉండండి. ఎవరు విడిచే దేవుడవు కాదు కదా. అద్భుతం జరిగించండి ప్రభువా. అలాగే మా భారతదేశం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం అయ్యా. భారతదేశంలో ఉన్న రాజుల కొరకు, అధికారుల కొరకు మేము ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్కరి చుట్టూ మీ అగ్ని కంచెను వేయమని వేడుకుంటున్నామయ్యా. చక్కని పరిపాలన చేయుదురుగాక. చక్కని పరిపాలన, మంచి జ్ఞానాన్ని దయచండి ప్రభాధికారులకు. చక్కని పరిపాలన, ప్రజలకు ఉపయోగకరమైన పరిపాలన. భారతదేశం చుట్టూ మీ అగ్ని కంచెను వేయండి. ప్రతి ఒక్కరిలో మీరు ఉండండి. మీ సహాయం ఉంచండి ప్రభా. ప్రతి ఒక్కరి మధ్యలో అయా, ప్రతి ఒక్కరి మధ్యలో సమాధానం ఉంచండి. ప్రతి అల్లర్లు, ప్రతి విభేదాలు ప్రభా భయంకరమైన మత విభేదాల నుంచి విడుదల చేయమని వేడుకుంటున్నాం. సహాయం చేయండి, మీరే విడిపించండి, కృప చూపించండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ఏది మంచో ఏది చెడో గ్రహించి కృపలోనికి నడిపించండి. అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. నష్టపోయిన కుటుంబాలను ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రాముఖ్యంగా మీరే తోడే ఉండి దేశం చుట్టూ మీ అగ్ని కంచెను వేయండి అయా. ఉగ్రవాదుల దాడి నుంచి ఇంకా అనేకులను మీరు తప్పించండి. సహాయం చేయండి. వారికి రక్షణ, మారు మనసును మీరు దయచేయండి ప్రభా. సహాయం చేయండి ప్రభా. మీరే తోడే ఉండమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. రెండు చేతులు పైకెత్తి చెప్దాం బిగ్గరగా హల్లెలూయా. చాలా సంతోషం అండి. ఈ సమయంలో ప్రతి ఒక్కరం మరి ప్రార్థన పూర్వకంగా ఇలాగనే మన ప్రార్థన ఎంతో అవసరమై ఉందండి. మనం ప్రార్థించే వారిగా ఉందాం. ప్రార్థనని ఆపకండి. మన ప్రార్థన అగ్ని కంచెగా ఉంటుందండి. ప్రైజ్ ది లార్డ్. మనం ప్రార్థన చేస్తే, మనం ప్రార్థించే వారిగా ఉంటే మన ప్రార్థన ఒక కోటగా భారతదేశం చుట్టూ ఉంటుంది. మన ప్రార్థన అనేకులకు క్షేమాన్ని కలగచేస్తుంది, అనేకులను రక్షణలోనికి నడిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్.